దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభము వందనాలు తెలియజేయుచు ఉన్నాను. ఈ దినమందు సంఘము అంటే ఏమిటి, సంఘము అంటే ఏమిటి, ఒక 7 మాటలు గుర్తు చేస్తాను, రాయండి. ఒక 7 మాటలు గుర్తు చేస్తాను, రాయండి. సంఘము అంటే ఏమిటి? 1, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారిని సంఘము అంటారు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారిని సంఘము అంటారు. రెండవదిగా, సంఘము అనగా క్రీస్తు సంఘం. సంఘము అనగా క్రీస్తు సంఘం. మూడవదిగా, సంఘం అనగా దేవుని రాజ్యం. మూడవదిగా, సంఘం అనగా దేవుని రాజ్యం. నాలుగవదిగా, సంఘం అనగా క్రీస్తు శరీరం. నాలుగవదిగా, సంఘం అనగా క్రీస్తు శరీరం. ఐదవదిగా, సంఘం అనగా క్రీస్తు వధువు. ఐదవదిగా, సంఘం అనగా క్రీస్తు వధువు. ఆరవదిగా, సంఘం అనగా దేవుని మందిరం. సంఘం అనగా దేవుని మందిరం. ఏడవదిగా, సంఘం అనగా ఆత్మ సంబంధమైన మందిరం. ఏడవదిగా, సంఘం అనగా ఆత్మ సంబంధమైన మందిరం. 7 విషయాలు బైబిల్ నుండి మనము చూడబోతున్నాం. మొదటిగా, మొదటి పత్రిక, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, పౌలు మొదటి అధ్యాయము 2వ వచనం. మొదటి అధ్యాయము 2వ వచనం. కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయునది. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడా, కృప చూపే దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు నీ వాక్యం చదువుకొని ఉన్నాం, దీవించండి. చదువుకున్న లేఖన భాగం దీవించి మాకు విరిచి వడ్డించండి. చదవబోయేటువంటి వాక్యాలు కూడా దీవించి ఆశీర్వదించి మాతో మాట్లాడుమని మీకు అప్పగించుకుంటూ దీనదాసుని మరుగుపరచుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సంఘము అంటే ఏమిటి? దాని కింద మనము 7 మాటలు మనము చెప్పుకున్నాం. 1వదిగా, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారే సంఘము. పరిశుద్ధులుగా పిలువబడిన వారే సంఘము. ఇంతకు పరిశుద్ధులెవరు? పరిశుద్ధులెవరు?
పరిశుద్ధులు ఎవరు అంటే పాపమును విడిచిపెట్టిన వారు పరిశుద్ధులు. పరిశుద్ధత అంటే పవిత్రంగా బతికేవారు పరిశుద్ధులు. కల్మషము లేని వారు పరిశుద్ధులు. ద్వేషము కక్ష లేని వాళ్ళు పరిశుద్ధులు. పరిశుద్ధులు ఎవరు? పరిశుద్ధులు ఎవరు అని ఆలోచన చేసినప్పుడు మనకు యోబు జ్ఞాపకం వస్తాడు. యోబు పరిశుద్ధుడు. 10 మంది కుమారులు చనిపోయినా, లేదా 10 మంది సంతానము చనిపోయినా, పశువులు, గొర్రెలు, మందలు, పనివారు చనిపోయినా, చివరికి తనకు రోగము వచ్చినా, తన భార్య వచ్చి తనను ఇంకా ఎన్నాళ్ళు యథార్థత విడవవు, దేవుని దూషించి మరణంగా అనినా, యోబు పలికిన మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు మహిమ కలుగునుగాక అని అంటూ తన భార్యతో ఇట్లా అన్నాడు, మనము దేవుని నుండి మేలు అనుభవించాలన్నా కీడు అనుభవించకూడదా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అని అన్నాడు. పరిశుద్ధుడు ఎవరు అంటే యోబు లాంటి వాళ్ళు పరిశుద్ధులు. మన విషయానికి వస్తే ఏ విషయంలో మనం పరిశుద్ధంగా ఉన్నాం? ఏ విషయంలో మనం పరిశుద్ధంగా బ్రతుకుచున్నాం అనేది కూడా గుర్తుపెట్టుకోవాలా. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని రాజ్యం చేరలేడు. అందుకోసమే పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ ఈ 2వ వచనములో కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని అన్నాడు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని. దేవుడు పిలిచింది పరిశుద్ధంగా ఉండడానికి, అపరిశుద్ధంగా ఉండడానికి కాదు, అపవిత్రంగా ఉండడానికి కాదు. దేవుడు నిన్ను పిలిచినాడా? నిన్ను పిలిచింది దేవుడా అపవాదా? నిన్ను పిలిచింది దేవుడా అపవాదా? ఇద్దరు పిలుస్తారు. ఆ పిలిపేందో మనము గుర్తుంచుకోవాలా. కాబట్టి పరిశుద్ధులుగా ఉండటానికి మనల్ని పిలిచినాడు దేవుడు. పరిశుద్ధంగానే ఉండాల. పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి అన్నాడు కదా. పరిశుద్ధులు అనే మాట భావం, పరిశుద్ధులు అనే మాట భావం కొరకు ఒక మాట చూడాలి మనం. అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 13వ వచనంలో, అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 13వ వచనం, 9వ అధ్యాయము 13వ వచనము చూడండి. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. అననీయ ప్రభువుతో మాట్లాడుతున్నాడు. అననీయ ప్రభువుతో మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? అననీయ అంటే సౌలు గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ సౌలు అనే ఈ వ్యక్తి ప్రభు సంఘాన్ని హింసిస్తున్నాడు, పరిశుద్ధులను కొడుతూ ఉన్నాడు, పరిశుద్ధులను చెరసాల్లో వేస్తున్నాడు, పరిశుద్ధులను చంపుతూ ఉన్నాడు. ఇలాంటి వాని కాడికి నన్ను పోమంటావా? అర్థమైందా? ఇలాంటి వాని కాడికి నన్ను పోమంటావా అంటే
ప్రభు అన్నాడు వెళ్ళు అన్నాడు. అవునా? దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, మనం బాగా గుర్తుపెట్టుకుందాం. ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని అని అన్నాడు. పరిశుద్ధులకు ఎంతో కీడు చేశాడంట. ఎవరు? సౌలు. అవునా? నూతన నిబంధన విశ్వాసులను పరిశుద్ధులు అని పిలిచారు. నూతన నిబంధన విశ్వాసులను పరిశుద్ధులు అని పిలిచినారు. మనం జాగ్రత్తగా విందాం. 26వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యం 26వ అధ్యాయం 10వ వచనము చూడాలి. 26వ అధ్యాయము వచనము 10. యెరూషలేములో నేను అలాగూ చేసి తిని, నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని అని అన్నాడు. ఇక్కడ పౌలే మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు పౌలు ఇక్కడ? పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేయించి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని అన్నాడు. సమ్మతించి తిని అని అన్నాడు. రోమపత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయము 7వ వచనము చూడండి. 1వ అధ్యాయము 7వ వచనములో మనకు కనిపిస్తున్న మాట, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను అనే మాట రాయబడింది ఇక్కడ. కాబట్టి పరిశుద్ధమైన ఆత్మను బట్టి అన్నాడు. పరిశుద్ధమైన ఆత్మ, పరిశుద్ధునిలో పరిశుద్ధమైన ఆత్మ ఉంటుంది. పరిశుద్ధమైన ఆత్మ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనం చదువుకున్నాం కొరింథీ మొదటి పత్రిక 1:2లో. అక్కడ మరో మాట చూడండి, ఇలా చెప్పుకుందాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము వచనము 7 చదువుతారా? మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారము ఇయ్యబడెను. ప్రతి వంశం మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనం మీదను అధికారము దానికి ఇయ్యబడెను అనే మాట వ్రాయబడింది. దేనికి ఇయ్యబడింది అధికారము అంటే? క్రూర మృగము అనే మాట ఉంది కదా, అవునా? 4వ వచనంలో ఆ మాట ఉంది. ఆ మృగమునకు అధికారం ఇచ్చి నందున అనే మాట మనకు కనిపిస్తుంది. కాబట్టి పరిశుద్ధులతో యుద్ధము చేయడానికి నేను అధికారం ఇచ్చినాను ఆ క్రూర మృగమునకు, ఆ గడసర్పానికి అని దేవుడు జ్ఞాపకం చేసినట్టుగా మనం చూస్తాం. 19వ అధ్యాయము వచనం 8 చూడండి. 19వ అధ్యాయము వచనం 8లో కూడా మనం చూడాలి. 19:8 వచనములో, మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములను నైనా సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. పరిశుద్ధులకు అనే మాటను బట్టి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కొరింథీ సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులకు ఈ పత్రిక వ్రాసినట్టుగా దేవుని వాక్యము చెబుతూ ఉంది. పరిశుద్ధత గురించి 2 మాటలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి లేదా రాయండి. 1వదిగా పరిశుద్ధుడు.
పరిశుద్ధుడు. గ్రీక్ ఎజియా అనే మాటకు ప్రాథమిక ఉద్దేశం పాపము నుండి వేరుపడి దేవునికి ప్రత్యేకింపబడటం. పరిశుద్ధుడు అంటే పాపము నుండి వేరుపడి దేవునికి ప్రత్యేక పరచబడము. మరొక మాటలో ఇలా వ్రాయబడి ఉంది, మరి వేరుపరచబడిన వారు, పాపము నుండి వేరుపరచబడిన వాళ్ళు, లోకము నుండి వేరుపరచబడిన వాళ్ళను పరిశుద్ధుడు అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. దేవుని పరిశుద్ధులు అనే భావం వారు క్రీస్తును వెంబడించడానికి లోకము నుండి వెనుకకు తిరిగి పరిశుద్ధాత్మ చేత పవిత్రపరచబడిన వారై నడిపింపబడతారు అన్నమాట దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పరిశుద్ధులు లేదా పరిశుద్ధుడు అనే మాటను బట్టి మనము గుర్తుంచుకోవాలా. కొన్ని వచనాలు జ్ఞాపకం చేస్తాం మీకోసమై. రోమపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయము 14వ వచనము చూడాలి. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అనే మాట వ్రాయబడి ఉంది. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. దేవుని కుమారులు ఎవరు అంటే దేవుని ఆత్మచేత నడిపింపబడిన వారే దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు వల్లే అని దేవుని వాక్యమైన బైబిల్ మనకు చెబుతూ ఉంది. దేవుని ఆత్మచేత అనే మాట ఉంది కదా, దేవుని వాక్య ప్రకారము ఆలోచించడానికి, మాట్లాడడానికి, నడుచుకోవడానికి దేవుని ఆత్మ దేవుని పిల్లల్లో నివసించి నడిపిస్తాడు అనే మాట బైబిల్ తేటగా మనకు గుర్తు చేస్తూ ఉంది. మనలో మాట్లాడటం ద్వారా ఆయన నడిపిస్తాడు. ఎలాగంటే మనము శరీర పాపక్రియలను చంపడం ద్వారా దేవుని చిత్తము జరిగించేలా అంతరంగంలో ఆయన ప్రేరేపించడము ద్వారా ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు అని దేవుని వాక్యము చెబుతూ ఉంది. అదే కోణములో లేఖనాల ప్రకారము ఆయన ప్రేరేపించి ఆయన నడిపించువాడై ఉన్నట్టుగా ఇందులో మనము గమనించగలుగుతూ ఉన్నట్టుగా ఉంది. కాబట్టి మనము ఎలా పరిశుద్ధులమో, పరిశుద్ధులు ఎలా పరిశుద్ధులను దేవుడు ఎలా నడిపిస్తాడో సంగతి మనం గుర్తుంచుకోవాలా. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం కూడా చూడండి. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. 6వ అధ్యాయం 11వ వచనములో, మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి అని కొరింథీ సంఘానికి పౌలు రాశాడు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని అన్నాడు. ఎట్టివారై ఉంటిరి? ఎట్టివారై ఉన్నారు వాళ్ళు? కొరింథీ సంఘస్థులు 9-10 వచనాల్లో అన్యాయస్తులు. అవునా? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానిరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితన గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని వ్రాయబడింది. మీలో కొందరు అట్టివారై ఉంటిరి అన్నాడు పౌలు. అవునా? కొరింథీ సంఘస్థులారా, మీలో కొందరు అట్టివారై ఉన్నారు. కాబట్టి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందు మీరు కడుగపడ్డారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడినారు. పాపి కడగబడాలి, అన్యాయస్తుడు కడగబడాలి. అవునా? జారత్వము చేసేవాడు కడగబడాలి, విగ్రహారాధికుడు కడగబడాలి, వ్యభిచారులు కడగబడాలి, ఆడంగితనం గలవారు, పురుష సంయోగులు కడగబడాలి దేవుని ఆత్మచేత. దొంగలు, లోపులు, త్రాగుబోతులు,
దూషకులు, దోచుకుని వారు, వీళ్ళంతా కూడా దేవుని ఆత్మ చేత కడగబడేవారుగా ఉండాలని దేవుని వాక్యం తేటగా గుర్తు చేస్తూ ఉంది. అందుకోసమే మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి, రెండో మాట ఏమిటి? పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. మీరు పరిశుద్ధపరచబడినారు, మిమ్మలను ఆయన నీతిమంతులుగా తీర్చినాడు. నీతిమంతులుగా తీర్చువాడు ఆయనే, పరిశుద్ధపరచువాడు ఆయనే అనే సంగతులు ఇందులో మనకు జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం. తెస్సలోనికె రెండో పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము కూడా చూద్దాం. తెస్సలోనికె రెండో పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. పౌలు మాట్లాడుతున్నాడు కొరింథీ 2వ పత్రిక రాస్తూ, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా అన్నాడు. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన. అవునా? ఏది పరిశుద్ధపరిచింది? ఆత్మ మనలను పరిశుద్ధపరిచినాడు. పరిశుద్ధపరిచింది కాదు, పరిశుద్ధపరిచినాడు. కాబట్టి మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకున్నాడు. ఇది దేవుని ఏర్పాటు. మనం పరిశుద్ధపరచబడడానికి, నీతిమంతులుగా జీవించడానికి ఇది దేవుని ఏర్పాటు, ఇది దేవుని సంకల్పం. ఇది ఆయన మరి భయపడమంటే ఆది సంకల్పం. అవునా అని వాక్యం చెబుతుంది. దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను అనే మాటలు కనిపిస్తాయి. ఎంత మంచి మాట చూడండి, జాగ్రత్తగా మనం గమనించుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం కూడా చూడండి. 1వ అధ్యాయము 27వ వచనములో మనము గమనించగా 27వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27 లేదు, 24 వరకు ఉంది. ఏముంది 24లో? చదవాలి. సర్వ శరీరం గడ్డిని పోలిన వాళ్ళు ప్రభువాక్యము ఇలా ఉంది చూడండి. 14 నుంచి 16 వరకు చదువుదాం. 14 నుంచి 16 వరకు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై. ఈ మాట మనకు కావాల్సింది. అవునా? దేవుడు ఏమై ఉన్నాడంటే పరిశుద్ధుడై ఉన్నాడు. అవునా? పౌలు అంటున్నాడు పేతురు అంటున్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరింపక. అవునా? మిమ్మును పిలిచిన వాడు ఎలాంటి వాడంట చెప్పాలి. మిమ్మును పిలిచిన వాడు, మనల్ని పిలిచిన వారు ఎవరు? పరిశుద్ధుడై ఉన్నవాడు. అవునా? ఆ ప్రకారమే మీరును సమస్త ప్రవర్తన యందు ఎలా ఉండాలంట? పరిశుద్ధులై ఉండండి. మీరు పరిశుద్ధులై ఉండండి. ఎందుకంటే మిమ్మల్ని పిలిచిన వాడు కూడా పరిశుద్ధుడే.
మీరు పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధంగా ఉండడానికి ఆయన మనల్ని పిలిచినాడు అనేది మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 17:15. యోహాను సువార్త 17వ అధ్యాయము 15 నుంచి 17 వరకు చదవండి. లేదు గాని దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యం, నీ వాక్యమే సత్యం అని దేవుని వాక్యము చెబుతుంది. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యం, ఆయనే సత్యం. నేనే మార్గం, సత్యం, జీవం అన్నాడు. కాబట్టి సత్యమై ఉన్న దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు అనే మాట బైబిల్ తేటగా మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇందులోనే రెండవ మాటకు నేను జ్ఞాపకం చేస్తాను. 2 రాయండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న మాట ఏమిటంటే, పరిశుద్ధుడు అంటే ఇప్పటికే సంపూర్ణ సిద్ధి పొంది పాపము చేయని సమర్థత కలిగి ఉండడం కాదు అంటూ ఇలాగన్నాడు. ఏమన్నాడంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూడగా ఇలా రాయబడింది. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుంటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు అనే మాట వ్రాయబడి ఉంది. వినండి, మనము దేవుని పిల్లలం కాబట్టి పరిశుద్ధంగా జీవించు వారమై ఉండాలి. పరిశుద్ధుడంటే ఇప్పటికే సంపూర్ణ సిద్ధి పొంది పాపము చేయని సమర్థత కలిగి ఉండడం అనే మాటలు కనిపిస్తాయి. కాబట్టి గుర్తుపెట్టుకుందాం. రెండవదిగా విశ్వాసులను రక్షింపబడిన పాపులు అని పిలవడం నూతన నిబంధన ఆచారం కాదు. పరిశుద్ధుడు అనే సాధారణ బైబిల్ పదం విశ్వాసులందరికీ చెంది ఈ విషయములను నొక్కి చెప్పుతూ ఉంది. అందులో ఒకటో మాట, విశ్వాసులందరూ దేవుని నీతి మార్గములకు కట్టుబడి ఉండాలని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. గుర్తుపెట్టుకుందాం. విశ్వాసులందరూ కూడా దేవుని నీతి మార్గములకు కట్టుబడి ఉండాలని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. దేవుని వాక్యమునకు కట్టుబడి ఉండాలి, మనం దేవునిలో ఉండాలి అని వాక్యం చెబుతూ ఉంది. ఒక మాట చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. 5వ అధ్యాయము 3వ వచనం. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైన ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ఆ మాట మీరు చెప్పాలి. వినండి, మీలో అనగా పరిశుద్ధ సంఘములో పరిశుద్ధులుగా పిలువబడుతున్న వారులో ఏముండకూడదు అంటే వాక్యము చెబుతుంది, మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. విశ్వాసులైన వాళ్ళు, పరిశుద్ధులైన వాళ్ళు వీటి పేరు ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. పరిశుద్ధులంటే ఇట్ట ఉండాలా అంతే. ఈ పరిశుద్ధులంటే ఇట్ట ఉండాలా. వాటి పేరు మనం ఎత్తకూడదు, వాటి జోలు మనం పోకూడదు. వాటి పేరు ఎత్తుతేనేమి, వాటి జోలు పోతేనేమి. ఇంకా అవునా? వాటి జోలు పోకపోయినా వాటి పేరెత్తిన కానీ వాటి జోలు పోయినట్టే లెక్క. ఇవి పరిశుద్ధులకు
తగదు, నువ్వు పరిశుద్ధుడవేనా, నువ్వు పరిశుద్ధురాలవేనా, ఇవి నీకు తగదు అని దేవుని వాక్యము కరాఖండితంగా జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రభు నమ్మినంత మాత్రాన పరిశుద్ధత, ప్రభు నమ్మినంత మాత్రాన పరిశుద్ధుడని, ప్రభు నమ్మినంత మాత్రాన పరిశుద్ధురాలని చెప్పడానికి ఏమాత్రం కూడా వీలు లేనే లేదు. ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తామో అప్పుడు నువ్వు పరిశుద్ధుడవుతావు, నువ్వు పరిశుద్ధురాలవు అవుతావు. ప్రభు నమ్ముకొని బాప్తిసం తీసుకొని రొట్టెలో చేసినంత మాత్రాన మనం పరిశుద్ధులం కాదు, పరిశుద్ధులం కాజాలం గుడక. ఆయన వాక్య ప్రకారంగా జీవించినప్పుడే, పాపమునకు లోకమునకు వేరై బతికినప్పుడే మనము పరిశుద్ధులము అనేది దేవుని వాక్యమైన బైబిల్ మనకు కరాఖండితంగా జ్ఞాపకం చేస్తూ ఉంది. అందులో మరొక మాట గుర్తు చేస్తాను. క్రీస్తుకు చెందిన వారందరూ కూడా పవిత్రతను కలిగి ఉండే అవసరత ఎంతైనా ఉంది అని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం చూడండి, 30వ వచనం. 1వ అధ్యాయము 30వ వచనములో, అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసు నందున్నారు అనే మాట వ్రాయబడి ఉంది. బాగా గమనించండి మాట. క్రీస్తుకు చెందిన వారందరూ పవిత్రతను కలిగి ఉండే అవసరత ఉంది. అది వాక్యం మనకు బోధిస్తూ ఉంది. అదే ఇక్కడ రాయబడిన మాట మనం చదువుకున్నాం. ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసు నందున్నారు అంటే, మీరు క్రీస్తు యేసు నందున్నారు అంటే క్రీస్తు ద్వారాను క్రీస్తులోను విశ్వాసి దేవుని నుండి జ్ఞానాన్ని పొంది నీతిని, పరిశుద్ధతను, విమోచనను మరి అనుభవించగలుగుతున్నాడు. ఒకడు క్రీస్తులో అతుకబడి ఉన్నంత కాలము ఈ ఆశీర్వాదాలన్నింటికి ఆయనే మూలాధారము. క్రీస్తునందు నిలిచి ఉండడం గురించినటువంటి వాక్యము ఇందులో మనకు కనిపిస్తుంది. ఈ సమయమందు, ఈ దినమందు సంఘము అంటే ఏమిటి అనేటువంటి దాంట్లో ఒక్క మాట మనము ధ్యానం చేసినాం. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అనే మాట. ఈ మాట చదివి నేను ముగిస్తాను. చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం మరోసారి చదువుకుందాం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికి శుభమని చెప్పి వ్రాయునది అన్నమాట మనకు కనిపిస్తుంది. కాబట్టి సోదరులారా, పౌలు కొరింథీ సంఘానికి వ్రాస్తూ కొరింథీ సంఘములో ఉన్న పరిశుద్ధులను గురించి రాస్తూ, కొరింథీ సంఘములో ఉన్నటువంటి లేదా కొరింథీ పట్టణములో ఉన్నటువంటి అపవిత్రులను ఆయన పరిశుద్ధులుగా చేసి వీళ్ళు పరిశుద్ధులని పిలిచినాడు. వారి గురించి ఆయన రాశాడు. వీళ్ళు పరిశుద్ధులు, ఇంతకుముందు అపవిత్రులు, ఇంతకుముందు పాపం చేసిన వాళ్ళు, ఇంతకుముందు లోకములో ఉన్న వాళ్ళు, కానీ దేవుడు వారిని పరిశుద్ధపరిచి పవిత్రపరిచినాడు. వీరు పరిశుద్ధులు, పరిశుద్ధ సంఘము అని ఆయన జ్ఞాపకము చేసినాడు. ఎలా వాళ్ళు పరిశుద్ధులైనారంటే ఇలాగుంది కదా, దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు ఒక అపవిత్రుడు పరిశుద్ధుడు కాగలడు. క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన ఒక పాపి పరిశుద్ధుడు కాగలడు. అందుకు నిర్వచనం ఇదే. ఎందుకంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. యేసు రక్తమే ఒక పాపిని పరిశుద్ధునిగా పవిత్రునిగా
చేయగలదు అనే సంగతి వాక్యము చెబుతోంది. ఆ విధంగా పరిశుద్ధపరచబడిన సంఘముగా, పరిశుద్ధులుగా పిలువబడిన సంఘముగా మన సంఘము ఉండాలని దేవుని వాక్యము చేత హెచ్చరిక కలిగి ఉన్నాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. మీరు అందించిన ఈ శ్రేష్టమైన సందేశం దీవించి ఆశీర్వదించండి. విన్నవారి హృదయాలు కార్యం జరిగించండి. ఇంకా ఎవరు అపవిత్రంగా ఉన్నారో, పాపములో ఉన్నారో, వారిని కూడా సంఘములోకి పిలిచే దేవుడవు, రమ్మని పిలిచే దేవుడవు, పరిశుద్ధంగా బతకమని పిలిచే దేవుడవు, పరిశుద్ధంగా జీవించమని చెప్పే దేవుడవు. నీకు వందనాలు తండ్రి, స్తోత్రములు. పరిశుద్ధులైన వాళ్ళు అపవిత్రులుగా బతుకుతున్న వారు కూడా ఉన్నారు. వారి జ్ఞాపకం చేసుకోండి. వారు మరలా పరిశుద్ధంగా బతకడానికి, నీ వాక్యము చేత కడగబడ్డానికి నీ కృపా మెండుగా అనుగ్రహించి దర్శించి సహాయం చేయమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.